హాయ్ అండి అందరికీ. మోస్ట్ ఇంపార్టెంట్ పెర్స్పెక్టివ్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైనటువంటి తొలి కమిటీ ఏమిటి? విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన తొలి కమిటీ ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ హర్టాగ్ కమిటీ. హర్టాగ్ కమిటీ 1921. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది? తొలి భారతీయ విద్యా కమిషన్ అనంటే ఆన్సర్ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ 1882. భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక. భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక అని దేనిని అంటారు? సార్జెంట్ ప్రణాళికను అంటారు. 1944. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది ఎప్పుడు? చార్టర్ చట్టం ప్రకారం 1813లో స్వీకరించారు. గురుకుల విద్య ఏ కాలం నాటిది? గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినది ఎవరు? ఉపనిషత్తులు. 1947లో మన దేశ అక్షరాస్యతా శాతం ఎంత? 14%. 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశ అక్షరాస్యతా శాతం 14%. రామ్మూర్తి సమీక్షా సంఘం ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 1990. ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు ఎవరు? ఇక్కడ చూడండి, ఈ 2 బిట్స్ సిమిలర్గా ఉంటాయి. ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే వుడ్స్. ఆధునిక భారత విద్యా పితామహుడు ఎవరంటే చార్లెస్. ఆధునిక భారత విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్. ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు వుడ్స్. నెక్స్ట్ వన్, మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నది ఎవరు? ఎమర్సన్. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అనిన్నది ఎవరు? జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని అంది ఫ్రోబెల్. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? 1902. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. జీవితమే విద్య అని అనినది ఎవరంటే జాన్ డ్యూయి. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు? నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తనే సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్. విద్య త్రిధ్రువ ప్రక్రియ అనిన వారు ఎవరు? విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ అని అనిన వారు ఎవరు? జాన్ డ్యూయి. మరి జాన్ డ్యూయి ప్రకారం విద్య ఏంటి అని అడుగుతారు. ద్విధ్రువ, ఏకధ్రువ, త్రిధ్రువ అలా కూడా బిట్ అడగచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే సిమిలర్గా 3 బిట్లు ఉన్నాయి చూడండి. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని అనిన భావకుడు ఎవరు? తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనింది కొఠారి గారు. కొఠారి కమిషన్. అలాగే పని అనుభవం ప్రస్తావించిన కమిటీ ఏదన్నా కొఠారియే. అందరికీ విద్య అనేటటువంటి నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని ప్రస్తావించింది కూడా కొఠారియే. చూడండి, పని అనుభవం అంటే కొఠారి, పని అనుభవం అన్న గాంధీజీ వస్తుంది, కొఠారి వస్తుంది. ఒక్కొక్కసారి చూడండి అది. నెక్స్ట్, భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే భావన కూడా కొఠారి. నెక్స్ట్ వన్, ఏఈపి అనగా అర్థం ఏమిటి? ఫుల్ ఫామ్ ఏంటి? అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? బ్రహ్మచర్య ఆశ్రమాన్ని విద్యార్థి దశగా పరిగణిస్తారు. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైనటువంటి విద్యాపీఠం ఏమిటి? తక్షశిల. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠం తక్షశిల. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? లార్డ్ మెకాలే. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లార్డ్ మెకాలే. హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించినటువంటి కమిషన్ ఏది? హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ మాధ్యమిక సెకండరీ విద్యా కమిషన్. గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ప్రతిపాదించినటువంటి కమిషన్ ఏది? గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ రాధాకృష్ణ కమిషన్. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది? ఏ కమిటీల సిఫార్సు మేరకు ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది అంటే హంటర్ కమిషన్. పూర్వ ప్రాథమిక ఉన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగు రెండు కూడా నిషేధించాలని సూచించిన కమిటీ ఏమిటి? అదే కదా, భారం రహిత విద్య, భారం లేని విద్య అని అంటారు. ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించినా సరే మీకు ఎస్పాల్ కమిటీ. బ్యాగ్ బరువును తగ్గించాలంటుంది. ఇవన్నీ కూడా ఎస్పాల్ కమిటీ. ఎన్సిఫ్ 2005
లో కి అనుబంధంగా ఉంటుందన్నమాట ఎస్పాల్ కమిటీ సూచనలన్నీ కూడా. నెక్స్ట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చినటువంటి కమిటీ ఏది? హర్టాగ్ కమిటీ. వృధా స్తబ్దత హర్టాగ్ కమిటీ 1929. లెర్నింగ్ టు డూ అనేటటువంటి ఇది లెర్నింగ్ టు డూ అనేటటువంటి ప్రతిపాదన ఎవరిది అని అంటే మాల్కమ్ ఆదిశేషయ్య. మరి ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏ కమిషన్ అనేటటువంటిది వచ్చింది అనేది కూడా మనకి ఇంపార్టెంటే. లార్డ్ హార్డింగ్ కాలంలో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది 1854. లార్డ్ రిప్పన్ కాలంలో హంటర్ కమిషన్ వచ్చింది 1882. లార్డ్ కర్జన్ కాలంలో విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది 1902. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి? అనుసంధానకర్తగా మాత్రమే ఉండాలి. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థ సిసిఆర్టీ. నెక్స్ట్ వన్, కరదీపికలను ఉపాధ్యాయులకు అందించేటటువంటి సంస్థ ఏది? ఎన్సిటిఈ. కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఎన్సిటిఈ. ఆల్బినిజం అనేది ఒక రకమైనటువంటి రంగు లోపము. ప్రత్యేక అవసరం గల సంస్థ ఏది? ఆర్సిఐ. నెక్స్ట్ వన్, పిడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారం అయినటువంటిది ఎవరికి సంబంధించినది? ఇది వికలాంగులకు సంబంధించినది. డౌన్ సిండ్రోమ్ అనేది దీనివల్ల సంభవిస్తుంది. క్రోమోజోములు సవ్యంగా లేకపోవడం వల్లనే డౌన్ సిండ్రోమ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆటిజం అనేది ఒక శారీరక వైకల్యం. ఆర్ఎంఎస్ఏ అనేటటువంటిది ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? ఉన్నత తరగతులకు వస్తుంది. ప్రాథమికోన్నత తరగతులకు వస్తుంది. ఉన్నత కాదు, ప్రాథమికోన్నత తరగతికి సంబంధించింది. 9 to 10 తరగతుల వరకు సంబంధించింది. ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? బెంగుళూరులో జరిపారు. సుస్థిరాభివృద్ధి అనే భావనను తొలిసారిగా ఎందులో ఉపయోగపడింది? ఉపయోగపడిందంటే కోకోయక్ తీర్మానంలో ఉపయోగపడింది. సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ మరి ఆన్సర్ ఇచ్చుకోలేదు, సారీ. నెక్స్ట్ వన్, 1980లో నియమించినటువంటి తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది? పర్యావరణ పరిరక్షణ పైన అధ్యయనం చేసింది. తివారీ కమిటీ అనగానే పర్యావరణ పరిరక్షణ గుర్తుకు రావాలి. 2001 to 2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం ఎంత ఉంది పెరుగుదల? జనాభా పెరుగుదల అనేది 2011 గణాంకాల ప్రకారం మరి 17.64% అనేది పెరుగుదల ఉందన్నమాట. 2001 to 2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగినటువంటి జనాభా మిలియన్లలో ఎంత? 183.2 మిలియన్లు అనేటటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్, అనియత విద్యా కార్యక్రమం అనేది ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడింది. అనియత విద్యా కార్యక్రమం అనేది 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉద్దేశించబడింది. నెక్స్ట్, హన్స్ మెహతా కమిటీ అనేది దీనికి సంబంధించినది. స్త్రీ విద్యకు సంబంధించింది. హన్స్ మెహతా కమిటీ. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ఉద్యోగ నియామకాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఏ ప్రకరణం అంటే ప్రకరణం 16. పూణేలో 1848లో నిమ్నజాతి బాలబాలికల కోసం పాఠశాలలను స్థాపించినది ఎవరు? జ్యోతి బాపులే. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1958లో ఏర్పాటు చేసింది. 1976 సంవత్సరంలో వచ్చిన 8వ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చినట్లు తెలుపుతుంది. 42వ రాజ్యాంగ సవరణ. చట్టం ముందు అందరూ సమానులేనని తెలియజేసేటటువంటి రాజ్యాంగ ప్రకరణ ఏది? 14వ ప్రకరణం అనేది చట్టం ముందు అందరూ సమానమేనని తెలియజేస్తుంది. సమాచార హక్కులో ఏ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది? ప్రతి పౌరునికి కూడా సమాచారాన్ని పొందే హక్కు అనేది ఏ సెక్షన్ ద్వారా లభిస్తుంది అంటే సెక్షన్ 661. విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదించినటువంటిది 16(1)(6)(1) ఒకసారి చూడండి. విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన సంవత్సరం ఎప్పుడు? విద్యా హక్కు చట్టం అనేది రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి సంవత్సరం మరియు తేదీ ఎప్పుడు చూస్తే ఆగస్టు 26, 2009.
అందుకే విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు చట్టం అంటారు. ఆగస్టు చట్టం అని అనడానికి కారణం ఏంటంటే మరి రాష్ట్రపతి ఆగస్టు నెలలోనే ఆమోదం పొందడం వల్ల. రాష్ట్రపతి ఆమోదం పొందిందంటే గెజిట్ ప్రచురించడం జరుగుతుంది కాబట్టి. పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిపినటువంటి ఎన్సీఎఫ్లోని అధ్యాయం ఏమిటి? 4వ అధ్యాయం. జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించినది ఎవరు? జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించినది ఎవరు? ఎన్సీఎఫ్ని రూపొందించింది ఎవరంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ వన్, ప్రపంచ విద్యా పరిరక్షణ నివేదికను ప్రచురించేవారు ఎవరు? యునెస్కో. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలనేవి పొంతనలేని కోణాలుగా అభివర్ణించిన వారు ఎవరు? ఈ సమానత్వము, నాణ్యత, పరిణామాలు అనేటటువంటివి పొంతనలేని కోణాలు, ఒక త్రిభుజానికి పొంతనలేని కోణాలుగా ఉన్నాయని అభివర్ణించిన వారు ఎవరంటే జేపీ నాయక్. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినటువంటి సంవత్సరం ఇప్పుడు? జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది 1962లో రూపొందించారు. ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపినటువంటి కమిటీ ఏమిటి? ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపిన కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ఎస్పాల్ కమిటీ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఎప్పుడు? 1993. సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది ఏమిటి? కుటుంబం. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అని అన్నది ఎవరు? పెస్టాలజీ. బోధించడం అనేది ఒక మార్గం కానీ అది అంతిమ లక్ష్యం అనేది కాదు అనేది పెస్టాలజీ. బోధన అంతిమ లక్ష్యం, చూడండి ఇవి సిమిలర్గా ఉన్నాయి. బోధన అంతిమ లక్ష్యం సత్శీలత అభివృద్ధి అని అన్నది ఎవరు? గాంధీజీ. బోధన అంతిమ లక్ష్యం సత్శీలత అభివృద్ధి అని అన్నది గాంధీజీ. ఓబీబీ పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1986. భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ అనేటటువంటిది ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? భారతదేశంలో 1953. ఇండియాలో మిడ్ డే మీల్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే యూపీ. ఎన్ఆర్బీసీస్ ఏ వయస్సు గల పిల్లలకు నిర్దేశించబడిందంటే 6 నుండి 14 సంవత్సరాలు. పాఠశాల సమాజానికి ఆటపట్టుగా లేదా ఒక కీలక కేంద్రంగా ఉండాలని తెలిపినది ఎవరు? కేజీ సైడన్. జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1886. జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం చేయబడిన సంవత్సరం 1886. సంపదను గురించి అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆడమ్ స్మిత్. మానవుని కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాన్ని, అపరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం. చూడండి, మానవుల కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవుని ప్రవర్తన అధ్యయనమే మరి అర్థశాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరంటే రాబిన్సన్.